ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. అరణ్యపు గుండెల్లో అగ్నికెరటం, ఆదివాసీ ఆత్మ గౌరవానికై అలుపెరగని సమ్మక్క పోరాటం. స్త్రీ అంటే కేవలం ఓ త్యాగమూర్తే కాదు, యుద్ధరంగంలో గర్జించే శక్తి స్వరూపమై నినదిస్తే అదే సమ్మక్క వీరగాథ అవుతుంది. దేవాలయాల్లో విగ్రహాలుగా కాకుండా ధర్మం కోసం ధైర్యంగా నిలబడిన ఆ గిరిజన వీరాంగనల అమరగాథే అరణ్యపు గుండెల్లో అగ్నికెరటం, ఆదివాసీ ఆత్మ గౌరవానికై అలుపెరగని సమ్మక్క పోరాటం. అనగనగా అది ఈ కలియుగంలోనే 9 శతాబ్దాల క్రితం నాటి సమయం. ఓ చారిత్రక జానపద కథనం ప్రకారం సమ్మక్క పుట్టుక ఒక అద్భుతం. పులులతో ఆడుకుంటూ కాంతి వెదజల్లుతున్న ఒక చిన్నారిని గిరిజనులు కనుగొని ఆమెకు సమ్మక్క అని పేరు పెడతారు. మేడారం సమ్మక్క జననం తేదీ ఖచ్చితంగా తెలియకపోయినా ఆమె చారిత్రక గిరిజన వ్యక్తిగా కంటే పురాణ దేవతగానే పూజలందుకుంటున్నారు. అయితే చారిత్రక కథనాల ప్రకారం ఆమెను 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల ప్రాంతంలోని పొలవాసును గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. అతను వేటకు వెళ్లినప్పుడు దొరికిన చిన్నారికి సమ్మక్క అని పేరు పెట్టుకుంటాడు. గ్రామస్తులు కరువు సమయంలో తమకు తోడుగా వచ్చిన వనదేవతగా ఆ సమ్మక్కను భావిస్తారు. సమ్మక్క హస్తవాసి మీద ఆ ఊరి ప్రజలకు అపారమైన నమ్మకం. ఆమెకు కోయితెగ అధిపతి అయిన పగిడిద్ద రాజుతో వివాహం జరుగుతుంది. వారికి సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మిస్తారు. అలా ఆనాటి ఆ దండకారణ్యపు ఒడిలో అడవే రాజ్యం, గిరిజనులే పౌరులు, ధైర్యమే ధర్మమైన కాలమది. సమ్మక్క గిరిజనుల గుండెల్లో పుట్టిన అగ్ని. మేడారం రాజు పగిడిద్దరాజును వివాహం చేసుకుని మహారాణిగా మారినా ఆమె గుండె మాత్రం అడవులకే అంకితమైంది. ఇలా ఉండగా కొంతకాలానికి కరువు ఏర్పడుతుంది. దీంతో కప్పం కట్టలేకపోతారు మేడారం పడిగిద్దరాజు. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతాడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు. మేడారంపై దండెత్తాడు, ఎదుర్కొంటాడు. అడవులన్నీ యుద్ధ మృదంగం మోగిన వేళ సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న 4 దిశల నుంచి 4 అగ్ని జ్వాలలుగా ముందుకు సాగుతారు. ఆ సమయంలో సమ్మక్క, ఈ నేల మా తల్లి, దీనిపై అధికారం చెలాయిస్తామంటే మా ప్రాణాల మీదుగా మీరు రావాలి అని ఎదురొడ్డుతుంది సమ్మక్క. అదే సమయంలో సారలమ్మ బాణం ఎక్కుపెడుతూ, అమ్మా, కాకతీయ సైన్యానికి ఈ అడవి శక్తి అంటూ చూపిద్దాం అంటూ ప్రతిన పూనుతుంది. తోడుగా నాగమ్మ కూడా కత్తి చిన్నదైన ధైర్యం పెద్దది, మా గిరిజనుల గుండెల్లో భయం లేదని ముందుకు దూకుతుంది. ఇక జంపన్న కూడా, నేను వెనకడుగు వేయను, ఈ యుద్ధం ఓటమైనా సరే ఆత్మ గౌరవానికి గెలిపే కావాలి అంటూ ముందుకు సాగుతాడు జంపన్న. సాంప్రదాయ ఆయుధాలతో బాణాలు, కత్తులు, గొడ్డళ్లు కాకతీయ సైన్యంపై విరుచుకుపడతాయి. కాని యుద్ధం నెత్తుటితో నిండిపోయింది. అమ్మా, మా పోరాటం వృధా కాదు. ఆ సమయంలో సారలమ్మ పోరాడుతూ పడిపోతుంది. అమ్మా, మన పోరాటం వృధా కాకూడదు, నీవు విజృంభించు అంటూ తన అమ్మను ముందుకు కొనసాగేలా చేస్తుంది. అదే సమయంలో నాగమ్మ కూడా, ఈ నేల మా రక్తాన్ని గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు విజృంభించు అంటూ నేల కొరిగిపోతుంది. తర్వాత పడిగిద్దరాజు వీరమరణం పొందాడు. సారలమ్మ, నాగమ్మ యుద్ధరంగంలో కూలిపోయారు. అది చూసిన జంపన్న, ఈ పరాజయం నా గుండె భరించలేదు, మీ జ్ఞాపకంగా నేనే స్వయంగా బలిగా మారిపోతాను అంటూ ఆత్మహత్య చేసుకుంటాడు జంపన్న. అతడు సంపెంగ వాగులోకి దూకాడు. ఆ రోజు నుంచే ఆ వాగు జంపన్న వాగుగా చరిత్రలో నిలిచిపోయింది. రక్తంతో రాసిన గాథ, వీరత్వానికి చిరునామా అది. ఆ సమయంలో సమ్మక్కలో అంతర్మథనం. రాజ్యమా, సింహాసనమా, నా ప్రజల కన్నీళ్లు తుడిచే శక్తి లేకపోతే ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ వ్యర్థమే అంటూ మరింత విజృంభిస్తుంది సమ్మక్క. పగిడిద్దరాజు మరణంతో రాజ్యం బలహీనమైంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కాకతీయ సామంతులతో ప్రతిగా ఎదుర్కొంటుంది సమ్మక్క. ఇదిగో గుర్తుంచుకోండి, మేము అడవిని అమ్మలేదు, మా శ్వాసకే పన్ను వేస్తారా అంటూ ఎదుర్కొంటుంది. అడవులన్నీ యుద్ధ శంఖనాదం చేస్తాయి. బాణాలు, కత్తులు, గిరిజనుల నినాదాలు. సమ్మక్కకు జై కొడతారు ప్రజలు. కాకతీయ సైన్యానికి ఇది సాధారణ పోరాటం, కానీ గిరిజనులకు ఇది జీవన పోరాటం. ఆగ్రహంతో సమ్మక్క శత్రువులపై విరుచుకుపడుతుంది. కానీ ఇది కేవలం యుద్ధం కాదు, ఇది త్యాగానికి ముగింపు. శత్రువుల చేతిలో పడకుండా సమ్మక్క అడవిలో అంతర్ధానమైంది. ఆమె చనిపోలేదు, అడవిగా మారింది, దేవతగా మారింది.
అందుకే ప్రతి 2 ఏళ్లకు మేడారం జాతరగా లక్షలాది గిరిజనులు భక్తులు తల్లి సమ్మక్క మా గౌరవాన్ని కాపాడు అని అడవుల్లోకి వస్తారు. అక్కడ విగ్రహం లేదు, గర్భగుడి లేదు, కానీ విశ్వాసం ఉంది. అది రక్తంతో రాసిన చరిత్ర. ఇది అరణ్యపు గుండెల్లో అగ్నికెరటం, ఆదివాసీ ఆత్మ గౌరవానికై అలుపెరగని సమ్మక్క పోరాటం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. సమ్మక్క సారలమ్మ కథ ఒక జాతరగా మాత్రమే కాదు, అది అణచివేతకు ఎదురు నిలిచిన స్వాభిమాన గాథ. స్త్రీ అంటే బలహీనత కాదు, అవసరమైతే యుద్ధానికి నిలిచే శక్తి అని ఈ కథ చెబుతుంది. ప్రజల శ్రమను దోచుకునే అధికారం ఎంత బలమైనదైనా ఒక తల్లి ఆత్మబలం ముందు అది నిలువలేదని చరిత్ర సాక్ష్యం. ఈరోజు కూడా సమ్మక్క మనకు చెప్పేది ఒక్కటే: న్యాయం కోసం నిలబడితే దేవతలుగా మారాల్సిన అవసరం లేదు, మనమే చరిత్రగా మారుతామని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తివంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.